ఏది నేను చూశాను వీడియోలు, మోదీని చంపేయాలి, అమిత్ షాని చంపేయండి, నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి వాడు వీడియో పెట్టాడు. ఓ మొల్ల ఈ దరిద్రుల వల్ల ఎంత నష్టపడుతున్నాం. దయవుంచి మనం చేతులు జోడించి మాట్లాడాల్సిందంటే రాజకీయ నాయకులు ఈ మతాలకు దూరంగా ఉండండి, ముస్లిం రాజకీయ నాయకులు దూరంగా ఉండండి, హిందూ రాజకీయ ఏ పార్టీని మన ముస్లిం పార్టీ మన హిందూ పార్టీ అని కూడా మానే, ముస్లింస్ మానేయాలి, హిందువులు మానేయాలి. నేను ఒక్క హిందువుల గురించి మాట్లాడలేదు, ప్రమాణ తప్పు అవుతుంది. నువ్వు బీజేపీ మన పార్టీ కాదు, కాంగ్రెస్ మన పార్టీ చెప్పడానికి నేను సిద్ధంగా లేను. అసలు కాంగ్రెస్ పార్టీకి దాని ఇంట్రెస్ట్ దానికి ఉంటాయి. కానీ నేనేమంటానంటే ఈ హిందువులకి ఎలా తయారైందంటే ఏం జరిగినా సరే ఆయన చేస్తే కనుక ఇప్పుడు బంగ్లాదేశ్లో వచ్చుకొతకు వస్తున్నారు హిందువులు వచ్చింది అనుకోండి, ఆశ్చర్యం ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీకి ఏమి కొంచెం కూడా మచ్చగలగలేదు దానివల్ల. ఇంకా గ్లామర్ పెరిగిపోయింది. నీ హయాంలో ఉండగా హిందువులు వచ్చుకోతానికి కోసారు కదా ఆయన. కాంగ్రెస్ అధికారంలో ఉండగా జరిగితే ఇక ఎలాగ నీ వల్ల జరిగిపోయింది, నువ్వు మా వాడు ఉంటే కనుక ఇలా జరగదని చెప్పి చెప్తారు. అంతర్జాతీయంగా మనకి ఇక్కట్లు ఎదురవుతున్నా, దేశీయంగా ఇక్కట్లు ఎదురవుతున్నా, హిందువుల బాధలు హిందువులకు ఉన్నాయి, హిందువుల కష్టాలు హిందువులు పట్టించుకునేవాడు లేడు. వీళ్ళ పార్టీ ఇదని చెప్పి చెప్పుకుంటే వాడి ఓట్లు వస్తాయి, వాడు బాగుపడతాడు, మనకే అవసరం ఏంటి? ఎలా హిందూ పార్టీ అయింది, ఏ రకంగా హిందూ పార్టీ అని చెప్తారు? పోనీ మనకు చాలా ఇష్యూస్ ఉన్నాయి. మనకి రామ్ సేతు అనేటువంటిది ఉంది. రామ్ సేతుని ఆయన ఏమైనా పరిశోధించి చెప్పాడా? అంతకాలం గొడవ చేశాడు యూపీఏ గవర్నమెంట్ టైంలో. ఇవాళ రామ్ సేతుని మీరు తవ్వేసుకోండి అని తమిళనాడులో బీజేపీ ఎవరికి తెలియకుండా ఓటేస్తుంది అసెంబ్లీలో, ఎక్కడ బయటకు రాలేదు. ఈ సోకాల్డ్ ఛానల్స్ కానీ రామ్ సేతు అనేటువంటిది నాసా వాళ్ళు మొట్టమొదటి చెప్పడం, తర్వాత అది మానవ నిర్మితమా ప్రకృతి నిర్మితమా, అది ఏమైనా పరిశోధన చేయాలి, కొరల్ రీఫా సముద్రంలో ఉన్నటువంటిది, లేకపోతే మనిషి కట్టిందా, మనిషి కట్టిందేను నేను రామ్ సేతు అందాం అనేటువంటిది ఒక విశ్వాసం అని నమ్మకం ఏదో వచ్చింది. దీనికి కాదు రాముడు చారిత్రక వ్యక్తిని నిరూపించుకోవడం మనకు సువర్ణ అవకాశం. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. ఎంతకాలం నెహ్రూని తిడతారు, ఎంతకాలం వాళ్ళు లేరు ఇక్కడ, గాంధీ లేడు, నెహ్రూ లేడు. ఆ మహానుభావులు ఉన్నప్పుడు శుభ్రంగా ఇంత దరిద్రాలు ఏమి లేవు. మరి ఇప్పుడు గాంధీని తిట్టడం, నెహ్రూని తిట్టడం, లేకపోతే అంతకుముందు ప్రభుత్వాలు తిట్టడం. ఆశ్చర్యం ఏంటంటే మా ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి అధికారంలో, ఇక్కడి నుంచే మాకు స్వాతంత్రం వచ్చింది, ఇక్కడి నుంచే మేము హిందువులంతా అధికారంలోకి వచ్చారు. అబద్ధం కదండి. వాజ్పేయి ఎంతకాలం పరిపాలించాడు? 2 టర్మ్స్ పరిపాలించాడు, 10 ఏళ్ళు. మరి అంతకుముందు జనతా పార్టీ హయాంలో వీళ్ళకి షేర్ ఉంది కదా పవర్ లో, జనతాదళ హయాంలో కూడా షేర్ ఉంది కదా పవర్ లో, లేకుండా ఎందుకున్నారు? దాని వీళ్ళ మద్దతు నడిచిన పార్టీలే కదా. ఓన్లీ కాంగ్రెస్ పార్టీనే కదా వీళ్ళు టార్గెట్ పెట్టి మాట్లాడేది. నేను వాజ్పేయి అనేటువంటి ప్రభుత్వం అనేది ఇప్పుడు మా ప్రభుత్వం కానీ చెప్పాలని చెప్తారు. ఇప్పుడు మోదీ దగ్గర నుంచి మాకు స్వతంత్రం వచ్చింది, నేను మొట్టమొదటి హిందూ ప్రధాని అనే మాటలు కూడా వచ్చినాయి. భవిష్యత్తులో వచ్చినప్పుడు మోదీ కాదు వాడే అసలు ప్రధాని, ఇంకోటి నెక్స్ట్ వెర్షన్ వస్తుంది మనకి ఈ 2G 3G లాగా. హిందువులు పిచ్చివాళ్ళలాగా రాజకీయ నాయకుల వెనక ఇలా చూసుకుంటూ, నాయన రాజకీయ పార్టీలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ పెట్టింది 140 ఏళ్ళు, 1885. ఇప్పుడు ఎంత అయింది? 18 మనకు సుమారుగా 140 ఏళ్ళు అయింది. బీజేపీ 80లో పెట్టారు. ఆర్ఎస్ఎస్ పోనీ అది రాజకీయ పార్టీ కాబట్టి 1925లో పెట్టారు. హిందూ మొత్తం 1000 సంవత్సరాల నుంచి ఉంది ఈ పార్టీలు లేకుండా. నువ్వు లేకుండా ఎప్పటి నుంచి సర్వే అవుతుంది? మనకు ఎందుకు రాజకీయ పార్టీలు? మన హిందువులు మన పార్టీని ఎందుకు అనుకోవాలి? మన నాయకుడు ఎందుకు అనుకోవాలి? రామ్ సేతు నిరూపించావు. రామ్ సేతు నిరూపించాల్సింది పోయి ఏం చేశాడు? ఉన్నంతకాలం రాముడు అనేటువంటి వాడు చారిత్రక వ్యక్తి కాదని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది, మేము ఉన్నాం రామ్ భక్తులను ప్రచారం చేస్తున్నారు. ఇవాళ జరిగింది ఏంటి? రామ్ సేతుని బ్రేక్ చేయండి, రామ్ సేతు ప్రాజెక్ట్. దానికి తమిళనాడు గవర్నమెంట్, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలో ఓటేసి వచ్చింది బీజేపీ. ఇలా మనం మాట్లాడుకుంటే బీఫ్ గురించి మాట్లాడుకోవచ్చు, ఆవు గోవధ గురించి మాట్లాడుకోవచ్చు, చాలా సబ్జెక్ట్స్ మనం మాట్లాడుకోవచ్చు, మెల్లమెల్లగా మాట్లాడుకుందాం. ఇవాళ నేను అడిగేది ఏంటంటే, హిందువుల పార్టీ 10 సంవత్సరాల నుంచి మేము అధికారంలో ఉందంటే నేను అనేక విషయాలు చెప్తాను. హిందువులకి ఏం మేలు జరగలేదు, నష్టం కూడా జరిగింది. ఏంటంటే అంటే ఇప్పటికి అప్పుడు 2014 నుండి ఇప్పుడు 10 సంవత్సరాల పాటు మేము హిందువుల ప్రతినిధులం, హిందూ ప్రభుత్వం ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. హిందువులకి ఏం ప్రయోజనం జరగలేదంటారా ఈ కాలంలో? హిందువులు నష్టం జరిగిందని ఈ కుంభమేళ ప్రత్యక్ష సాక్ష్యం దానికి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ అని అనడం అనేది ఒక విషపూరితమైనటువంటి విషయం. ఇప్పుడు ఉదాహరణకి గోవధ తీసుకుందామండి. గోవధ మోదీ గారు ఆయన పార్టీ ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాడు. నేను ఒక మాట చెప్తాను, ఆవుని గోవధ చేయాలా లేదనే విషయం మీద హిందూ మతంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక ఎవల్యూషన్ ఉన్నాయి. ఋగ్వేదంలో మొట్టమొదటి గోవధకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయి. నేను తిరుపతి దేవస్థానం యొక్క అనువాదం నుంచి తీసి చూపిస్తాను. సరే, ఆ వివాదం ఉంటుంది. గోవధ ఇవాళ అవునన్నా కాదన్నా హిందువులు కోట్ల మంది మాకు పవిత్రమైన జంతువులు నమ్మడం మొదలు పెట్టారు, నమ్ముతున్నారు. అదొక విశ్వాసం, దాన్ని ఏం తప్పట్టాల్సింది ఏం లేదు. మొఘల్స్ పీరియడ్ లో కూడా చాలా సార్లు గోవధ అమల్లో ఉంది, గోవధ నిషేధం. ఈవెన్ కాశ్మీర్ లో కూడా ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు అది పోయింది. అప్పటిదాకా అక్కడ గోవధ నిషేధం చాలా మంది తెలియదు, ముస్లిం మెజారిటీ స్టేట్ లో. ఇంత ఉన్నప్పుడు నువ్వు హిందూ పార్టీ గోవుని జాతీయ జంతువుగా ప్రకటించి దాన్ని నిషేధించి ఎవరు వద్దన్నారు? అది మానేసి కేడర్లన్నింటినీ లారీల మీద కూసుకోవడం, దాడులు చేయించడం, దొరికినట్టు కొట్టడం, చంపడం, వీళ్ళంతా ట్రాన్స్పోర్ట్ చేస్తాడు ఎవడంటే మళ్ళీ ఒకసారి హిందూ అవుతాడు చాలా సార్లు.
అమ్మినోడు హిందూ, కబేళా నడిపేది హిందూ, అక్కడికి వెళ్ళేది కబేళా వాడిది, ఈ లారీ డ్రైవర్ హిందువే. కానీ బయటకు ప్రొజెక్షన్ ఏమొస్తుందంటే ముస్లిమ్స్ ఇలా చేస్తుంటే వాడు చెప్పకపోయినా మనసులో వెళ్ళిపోతుంది. అక్కలాకి అలా చంపేశారు. తర్వాత వెళ్ళి ఆ ఫ్రిడ్జ్ తీసి చూస్తే దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించిన తర్వాత అది గో మాంసం కానీ తెలియదు. అతను ప్రాణం కూడా వెనకిస్తారు. ఈ ప్రాణాలు తీయడం, జనాలు విద్వేషం రేపడం కంటే కూడా నువ్వు దాన్ని బ్యాన్ చేస్తా ఉంటా కాదంటారా? ఎవరు ముస్లిం సంస్థలు ఏమన్నా కాదంటారు? లేదు అంటారే. కానీ ఆ పని చేయరు. నేను ఆ పని చేయమని అంటలేదు. కానీ ఈ పని దీన్ని కార్డు కింద హిందువులను రెచ్చగొట్టి ముస్లిమ్స్ మీదకి ఎగదోయడానికి తమ శ్రేణుల్ని దీన్ని వాడుకుంటున్నారా లేదా? వాస్తవమా కాదు? ఎందుకు వాడుతున్నారు అలాగా? ఇది రాజకీయ ప్రయోజనాల్లోకి హిందువులు చిక్కుపడినంత కాలం వాళ్ళ వెనకాల మనం పరిగెడతానే ఉంటాం. మన పార్టీ ఇది మన పార్టీ, ఏం చేసినా అనకు మనవాడిని అనేదాకా వచ్చారు. ఏం చేస్తున్నాడని కూడా అంటలేదు. అంత పరవశం మనం కాబట్టి. అసలు కుంభమేళ అనేది మోదీ గారు ఉండడం వల్ల జరిగింది, లేకపోతే కుంభమేళ చరిత్ర జరగలేదు అనుకుంటారు. నాకు డౌట్ వస్తుంది. అది కూడా ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుందండి. కాదు, అసలు హిందూ మతం ఈళ్ళతో పుట్టింది దాకా వచ్చారేమో. లేదు, అది నేను ఒకటే చెప్తున్నాను. నేను రాజకీయ జోక్యానికి వ్యతిరేకం. బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఏ పార్టీ కానీ, మజ్లిస్ కానీ వేలు పెట్టి మాట్లాడుతుంది, జమాతే ఇస్లామీ కానీ దయ ఉంచి రాజకీయ పార్టీలు మతంతో వేలు పెట్టడం మానేస్తే మంచిది. రెండు మతాలు బాగుపడతాయి. ఎవడు వేలు పెడితే అక్కడ పోతాం. నేను హిందువులకి, ముస్లింలకి, సిక్కులకి వాళ్ళకి కూడా రాజకీయ పార్టీల మతాల జోక్యం ఉంది. క్రిస్టియన్లకి ప్రతి ఒక్కరికి కూడా దండం పెట్టి చెప్పేది అంటే కొంచెం రాజకీయాలను దూరం పెట్టండి. ఇది మన పార్టీ అనుకోవడం మానేయండి. రాజకీయ పార్టీలు వాళ్ళ విధానాల బేస్ మీద ప్రచారం చేసుకోవాలి. ప్రజలు కూడా దాని విధానాల బేస్ మీద నమ్మాలి. కానీ మన మతం పార్టీ ఇది, శత్రు పార్టీ ఇది అనేటువంటి లెక్కలు వేసుకోవడం మానేస్తే మంచిది. సాక్ష్యాలు దానికి వ్యతిరేకంగానే మనం వాడుకుంటున్నారు. హిందువుల్ని ఇది గొర్రెల్ని వాడుకున్నట్టు అమాయకుల్ని చేసి మత్తులో పెట్టి ఇది మన పార్టీ అని వాళ్ళ యొక్క ప్రయోజనాలను గడుపుకోవడానికి తప్పితే ఇంకెందుకు ఇది పనికి రావడం లేదు. ఇది న్యాయం కాదని నా ఉద్దేశం. లేకపోతే రాముడితో కలిసి మోడీ ఉన్నట్టుగా ఫ్లెక్సీలు ఎట్లా పెడతారండి? ఎట్లా పెడతారు? రాముడు దేవుడు కదా. మా దేవుడితో కలిసి ఈయన ఫ్లెక్సీ ఏంటి అంటే మనం ఎక్కడ దాకా వెళ్ళిపోయాం. నేను ఇందాక హర్ హర్ మోదీ అనే నినాదం వచ్చిన రోజు అబ్జెక్షన్ రావాలి. కానీ గట్టిగా ఎవరు అబ్జెక్షన్ చేయట్లేదు. అంటే దేవుడు చిన్న వాటికి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి జరుగుతున్న సందర్భంలో ఇట్లా ఏకంగా పురాణ పురుషులను అంటామా లేదు, ఇలాంటి సందర్భాల్లో అలాంటి వ్యాఖ్యలు రావట్లేదు. అలాంటి మతాన్ని రాజకీయ సింబల్ కింద, రాజకీయ ఓట్లు వేయించుకునేటువంటి సాధనం కింద దుర్మార్గంగా వాడుతున్నారు. తక్షణమే దీన్ని ఆగిపోవాలి ఈ విషయం. అలాగే హిందువులకు సంబంధించిన ఏ అన్యాయం మేము అంగీకరించాం. హిందూ మతం యొక్క విశిష్ట స్వభావాన్ని, బహుళత్వాన్ని, సమానత్వాన్ని దెబ్బతీసే చర్యలు అసలు ఆమోదించాం. ఇటువంటి హిందువులందరూ ఇన్ని కోట్ల మంది మేము స్నానం చేస్తామని సంతోషంతో వచ్చింది. దాన్ని పండుగలో చేయాల్సింది పోయి దాన్ని షో చేసుకోవడానికి లేదా పాకిస్తాన్ ఆశ్చర్యపోయిందని చెప్పుకోవడానికి ఇంకేదో చెప్పుకోవడానికి తప్పితే వాస్తవంగా గ్రౌండ్ రిపోర్ట్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. కాబట్టి దీని మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరగాలి. హిందువుల విషయం మీద ఫీల్ అవ్వాలి. హిందూ సంస్థగా హిందూ ప్రజలారా చూశారు కదా, విజయ విహారం రమణమూర్తి గారు ఈ కుంభమేళాకు సంబంధించిన జరిగిన పరిణామాల్ని, రాజకీయ పార్టీలను, మతాలను వేరు చేసి చూడాలని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా కుంభమేళలో జరిగిన ఈ దారుణాలని, అసలు జరగకూడని పద్ధతిని, హిందువులకు జరిగిన ఇబ్బందుల్ని కూడా ప్రస్తావించారు. ఆయన చెప్పిన అంశాలపైన మీ కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి.